భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, జీవరాశులను, పక్షులను, చెట్లను సైతం అవును, ఉండకుండా నాశనం చేయాలని కోరుకున్నాను. భూమి మీద కాదు మెసపటోమియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, భూమి మీద అంతా కాదు. మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి అది. ఓకే, మీరు అర్థం సరే చేసుకోవాలి. పోనీ ఎక్కడ ఈ ప్రాంతం స్టోరీ ఎక్కడ జరుగుతుంది పోనీ? 5వ అధ్యాయము. దీన్నే ఇంకోసారి అక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఆ 2 లైన్లు నేను మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు, నన్ను బాధపరిచిన బాధపడను. ఓకే, ఎందుకంటే నిమిత్త మాత్రులమై ఉన్నాం అందరం. అవునన్నా, రేపు మీరు పోతారు, నేను పోతాం. కానీ ధర్మం అనేది ఏంటో అది వాస్తవంగా చెప్పగలిగే సామర్థ్యత మనకు ఉంటే, ఆ తెలివి నిజంగానే దేవుడు మనకి ఇచ్చి ఉంటే నేను సంతోషం. అవునన్నా, ఖచ్చితంగా. కానీ ఆ లైన్స్ ఒక్కసారి మీరు మళ్ళీ చదివితే మీకు కూడా అర్థమవుతుందని నా ఆశ. ఏంటి నాకు అర్థమవుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఒకసారి ఆ లైన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ రిపీట్. దానికే నేను చెప్తానన్నా, దానికి చదివి జస్ట్ ఆఖరి 2 కోసం నేను చదువుతాను, ప్లీజ్. దాని వివరణ కూడా ఇస్తాను. నేను కొత్తగా అర్థం చేస్తుండేది లేదన్న. ఇక్కడ చూడండి 7వ వచనంలో 6 నుంచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో. భూమి మీద అన్నాడా లేకపోతే మీరు అన్నటువంటి మెసిడోనియన్ ఏదో సిటీ అన్నారా? అక్కడికి వస్తానన్నా, కంగారు పడకండి, వచ్చేస్తాను. రైట్. భూమి 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. డన్. భూమి. ఓకే, రైట్. 11వ అధ్యాయం 1వ వచనం చదివి వినిపిస్తానండి. 11వ అధ్యాయం 1వ వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి మీద అంతా మొత్తం అంతా ఒకటే భాష ఉంది, ఒకటే భూమి అంటే మొత్తం గ్లోబ్ అనేట్టుగా మీరు అంటున్నారు. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షేనారు దేశముందక మైదానం వారి కనబడెను, అక్కడ వారు నివసించి. ఎక్కడిది? 11వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చిన? నార్త్ సైడ్. షేనారు మైదానం అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఇరాన్ ఉన్నాయి కదా, బాగ్దాద్ ఉంది కదా, ఆ బాగ్దాదే బబులోను. ఓకే, అక్కడికి వచ్చారంట. కానీ పైన ఉంది భూమి అందంతటా అని ఉంది. అంటే భూమి అందంతటా అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మొత్తం గ్లోబ్ అని కాదు. ఈ 10వ వచనంలో ఈ మొత్తం వంశావళి ఏదైతే ఇవ్వబడిందో, ఈ వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, దాన్ని భూమి అంటున్నాడు. ఇప్పుడు మనం మొత్తం అయితే రాయబడలేదన్న. వినండి, నేను చెప్తాను. అయ్యో, నేను అడిగినటువంటి ప్రశ్న, మీరు నోహార్క్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మీరు కొద్దిగా చదివి, అవునన్నా, నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తానన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే పూర్వకాలమందున్న లోకమును. లోకం అంటే ఎంతమంది ఉన్నారు, అది లోకం. అప్పుడు మొత్తం ప్రపంచానికి విస్తరించిన వాళ్ళు 11వ అధ్యాయం తర్వాత విస్తరించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలకి విస్తరించారు. అంతవరకు వాళ్ళు షేనారు మైదానంలోనే ఉన్నారు. ఏది 11వ అధ్యాయంలో. మనం మాట్లాడుతున్నది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం ఏంటంటే షేనారు మైదానం దగ్గర కూడా రాలే వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఈ ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక అది వాళ్ళకు ప్రపంచం. వాళ్ళు ఎంతవరకు విస్తరించారో అది వాళ్ళ ప్రపంచం, తక్కువ జనాభా. కనుక వీళ్ళు భక్తిహీనులైనప్పుడు వీళ్ళను ముంచితే సరిపోతాం, మొత్తం గ్లోబల్ ముంచాల్సిన అక్కర్లేదు. బట్ ఆ క్లారిటీ ఉందని అయితే నేను అనుకోవట్లా. నేను చెప్పిందైతే క్లారిటీ. లోకం అంటే ప్రపంచం అనే అర్థం. ఏ కాలంలో మాట్లాడుతున్నాడు అన్నది అది తీసుకుంటాం. బట్ ఒక క్లారిటీ అయితే అక్కడ లేని ఏంటంటే, ప్రపంచం అన్నారా, లోకం అంటే ఏంటో ఇక మీరే చెప్పాలా అన్నా. ఓకే, ఒకవేళ ఇంగ్లీష్లో ఉంటే ఏముందో ఒకసారి ఏమన్నా అన్నా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. దేశం అంటే మనుషులు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రలయం రప్పించినప్పుడు. భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు? 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఎంతమంది ఉన్నారు? మీ దృష్టిలో భక్తిహీనులు అంటే అది ముస్లిం అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ అయి ఉండొచ్చు. అక్కడ ముస్లిమ్స్ లేరు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయన లోకానికి లేదన్నా. అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ లేరు, ఏ రిలీజన్ లేదు. ఈ రిలీజన్స్ అన్ని వచ్చింది ఎక్కడ అంటే షేనార్ మైదానం 11వ అధ్యాయం నుంచి చెదిరిపోయిన వాళ్ళలోంచి నోహార్కును మాత్రమే కాపాడాలనుకున్న దేవుడు ఆ ఒక్క సంఘటన చెప్పండి పోనీ. అక్కడ రాయబడింది ఏంటంటే అన్న, ఆనాటి ప్రపంచంలో చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనం. అంటే దేవుడు కేవలం నోవాహును మాత్రం రక్షించాలన్నది కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ రాయబడుతుంది ఏంటంటే 1వ వచనం, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే ఆనాటి పరిస్థితుల నడుమ ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నీవు ఓడలో ప్రవేశించు అని అన్నాడు.
6వ అధ్యాయంలో ఏంటంటే ఓడను తయారు చేసేటువంటి బాధ్యతను తనకే ఇచ్చాడు. 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. పేతురు రాసిన పత్రికలు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు అని ఉంటుంది. అందరినీ రావాల్సిందిగా ఆయన ఆహ్వానించాడు. ఎవరు ఆహ్వానాన్ని తీసుకోలేదు. లూకాసువార్త 17వ అధ్యాయంలో వాళ్ళు జలప్రలయం వచ్చేంత వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికి ఇవ్వబడుచు, నారు నాటుతూ అమ్ముచు కొనుచు ఈ లోకంలోనే సరిపోయింది. వాళ్ళు ఓడను గమనించలేదు, ఎందుకంటే అంతవరకు భూమి మీద వర్షం కురవలే కనుక వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కనుక మరణించారు. నోవహు ఒకడు లోబడ్డాడు, ఓడను నిర్మించాడు, దేవుని నమ్మాడు, నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను రక్షించాడు. అంతేగాని ఇందులో దేవుళ్ళ పక్షపాతం లేదు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు చనిపోయబడ్డారు. ఆ 8 మంది ప్రళయం ఆగిపోయిందని చెప్పేసి నోహార్కి ఎట్లా జరిగింది? ఆ సంఘటన అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అంటే ఆ సంఘటన అంటే ప్రచండమైన వర్షం కురిచింది. 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం కురిచింది. అగాధ జలాలు విడవబడ్డాయి. అలా ఆనాటి భక్తిహీనుల సమూహం అంతా ముంచివేయబడింది. నోవహు ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది రక్షించబడ్డారు. సుమారుగా 1 సంవత్సరం పైగా ఈ జలప్రలయం అంతా జరిగిందన్న. అంటే దేవుడు కొంతమందిని క్షమిస్తాడు, కొంతమంది క్షమించడు. నీతిమంతులు యథార్థవంతులు ఉంటే వాళ్ళకి మాత్రమే చోటు స్వర్గానికి. ఈ బైబిల్ మీద పేరేంటంటే అన్న పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు ఎవరంటే అన్న పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమాస్వరూపి. ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు క్షమిస్తాడా? ఏంటన్నా? ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు, నేను 8 ఎవరినన్నా మానబంధం చేస్తే క్షమిస్తాడా? క్షమించడు. ఆ వ్యక్తి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి, దాన్ని చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి, యేసుప్రభు నేను పాపం చేశాను, పశ్చాత్తాపడి నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఒకవేళ క్షమించుమని అడగకపోతే దేవుడు క్షమించాడు. లేదు, ఈ భూమి మీద ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించగలడు, కానీ కొన్ని తప్పులను క్షమించలేడు అని చెప్పి కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ మానబంధాలు చేసినా, మర్డర్లు చేసినా దేవుడు దాన్ని ఏ రీతిలో కూడా క్షమించబడదు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని చెప్పి అని అంటారు. అవునన్నా. హిందూ ధర్మం ప్రకారంగా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ ఖురాన్ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న నరకం పరలోకం వేరు అన్న. మిగిలినటువంటి చోట్ల అగ్ని ఆరదు, పురుగు చావదు వంటి నరకాలు ఉన్నాయి. అవును. ఇక్కడ స్వర్గం ఏంటి అని అంటే లాస్ట్ అక్కడ బాధలు ఉండవు, అప్పులు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అన్ని స్వర్గాలు ఒకటే చెప్తున్నాయనా? లేదన్న, నేను ఒకటే చెప్తున్నానంటే నాకు మిగతా వాటి గురించి తెలియదు. వాటి గురించి జాన్ పాల్ గారు భారతదేశం యొక్క చరిత్రలో క్రిస్టియానిటీ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మీ యొక్క ఇతిహాసం కానీ, మీ యొక్క పురాణాలు కానీ, ఈ భారతదేశంలో క్రిస్టియానికి ఉన్నటువంటి చోటు ఏంటంటే మీరు ఏం చెప్తారు? క్రిస్టియానిటీకి సంబంధించిన రాజులు లేరు. క్రిస్టియానికి సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే వాళ్ళు లేరు. క్రీస్తు శకం 52లో అపోస్తులుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. యేసుప్రభులు వారు రాలేదా? యేసుప్రభు రాలేదు. ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యుల్ని ప్రపంచాన్ని పంపించాడు. అంటే ఎంతసేపు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు కూడా అప్పుడప్పుడు ఈ ఇతిహాసాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, యేసుప్రభుల వారు అని అంటే ఈ భూమి మొత్తానికి కూడా రక్షకుడై రావాలి. అవును. కానీ ఇప్పుడు ఒక బైబిల్ ఏం చెప్తుంది? లాస్ట్లో అపోస్తులైన పౌలు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ మ్యాప్ చెప్తా ఉంటుంది. అవును, రైట్. ఆ తర్వాత ఆదికాండం అదంతా కూడా ఒక ఓల్డ్ టెస్టిమోనియల్ కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడైతే తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారు అనేది బైబిల్ మ్యాప్తో సహా ఇస్తుంది లాస్ట్లో. అవును. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు భూమి మీద ఈ భూమండలంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణాలు అర్పించాలి. అవును. నిజం చెప్పాలంటే నాకు బాగా మిస్టరీగా అనిపించేది. బికాస్ మీకు కూడా నా క్వశ్చన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక వ్యాన్లో నుంచి వినిపించినప్పుడే మీకు ఇది అనిపించినప్పుడు అంటే బేసిక్ మీకు కూడా ఒక స్పందించే గుణం ఉందని అనిపించింది నాకు. అవును.